ఇనీషియల్లీ కొంచెం సీరియల్ వైబ్ అయితే వచ్చింది, బట్ తర్వాత నుంచి మూవీ నాకైతే మంచి ఫన్నే ఇచ్చింది. భరతనాట్యం టు మోహిని ఆటం, ఇట్స్ ఎ డార్క్ కామెడీ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ నాకైతే ఏ గుడ్ వన్ అనిపించిందండి, నాకైతే నచ్చింది. అలానే ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ మూవీ అయితే కాదు. ఈ మూవీలో సిచ్యువేషనల్ అండ్ క్యారెక్టర్ డ్రివెన్ కామెడీ ఉంటుంది, అండ్ దట్ వాస్ గుడ్. మలయాళం వాళ్ళు మాత్రమే రిలేట్ అవ్వగలిగే కొన్ని స్పూఫ్ సీన్స్ తప్ప మిగతా కామెడీ సీన్స్ అండ్ హ్యూమర్ని నేనైతే బాగానే ఎంజాయ్ చేశాను. నాకైతే అవి వర్కౌట్ అయ్యాయి, అండ్ ఐ హ్యాడ్ ఎ గుడ్ లాఫ్స్ వైల్ వాచింగ్ దిస్ మూవీ. ఒకవేళ మీకు మలయాళం నెరేటివ్ స్టైల్లో ఉండే సిచ్యువేషనల్ కామెడీ పైన పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోతే మేబీ ఈ మూవీ మీకు నచ్చకపోవచ్చు. స్టోరీ ఆఫ్ దిస్ మూవీ ఇస్ గుడ్ అండి. మనం సిమిలర్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్తో డీల్ చేసే మూవీస్ని ఆల్రెడీ చూసినా ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ అండ్ ఆ క్యారెక్టర్స్ మధ్య ఉండే డైనమిక్స్ ఇంట్రెస్టింగ్గా అనిపించాయి, అండ్ ద అప్రోచ్ వాజ్ లిటిల్ బిట్ డిఫరెంట్ ఇన్ దిస్ మూవీ. ఈ వీడియోని కంటిన్యూ చేసే ముందు మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నరేషన్ వాజ్ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఇనీషియల్గా ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ గట్రా జరుగుతున్నప్పుడు ఏట్రా ఇది సీరియల్లా ఉంది అన్న ఫీలింగ్ కలిగింది. బట్ మూవీ స్టార్ట్ అయిన 35 to 40 minutes తర్వాత నుంచి మెయిన్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడి నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంచి హ్యూమర్ విత్ థ్రిల్ మూమెంట్స్తో ఈ మూవీ నరేషన్ ప్రోగ్రెస్ అవుతుంది. ఆ ప్రాసెస్లో కొన్ని మంచి హ్యూమర్ ఎలిమెంట్స్ అండ్ కామికల్ రివిలేషన్స్తో స్టోరీ ఎంటర్టైనింగ్గా వెళ్ళిపోతుంది. ఇన్స్టెంట్ హై లాఫ్ మూమెంట్స్ అంటూ పెద్దగా లేవు, కానీ మనం ఈ మూవీలో ఉండే క్యారెక్టర్స్ అండ్ ఆ సిచ్యువేషన్కి కనెక్ట్ అయితే మంచి ఫన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఈ మూవీలో నాకు అనిపించిన మేజర్ ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఈ మూవీని ఏ టోన్లో ప్రజెంట్ చేద్దాం అనుకున్నారో ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఈ మూవీ అదే టోన్లో ప్రోగ్రెస్ అవుతుంది. సో నో డీవియేషన్స్ ఎట్ ఆల్. క్యారెక్టర్ డెవలప్మెంట్ వాజ్ వెరీ గుడ్ ఇన్ దిస్ మూవీ. ఈ మూవీలో ఉండే ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ని మంచిగా ప్రజెంట్ చేశారు. అలానే ఈ మూవీలో ఉండే కామెడీ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఆర్గానిక్గా జనరేట్ అవుతుంది, అండ్ మోస్ట్లీ నాకైతే అవి బాగానే వర్కౌట్ అయ్యాయి. పర్ఫార్మెన్సెస్ ఆర్ వెరీ గుడ్, మ్యూజిక్ వాజ్ గుడ్. ఇది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్గా ఉంది అండ్ తెలుగులో కూడా అవైలబుల్గా ఉందని అనుకుంటున్నా. అండ్ యస్, ఇట్స్ అ ఫ్యామిలీ వాచ్. అయితే ఇది భరతనాట్యం అనే మూవీకి సీక్వెల్. ఈ మూవీని చూసే ముందు భరతనాట్యం మూవీ చూస్తే బెటరే. లైక్ ఆ మూవీలో ఉండే క్యారెక్టర్స్ గురించి ఒక ప్రాపర్ ఐడియా అయితే వస్తుంది. బట్ ఆ మూవీ చూడకపోయినా ఈ మూవీని చూసేయొచ్చు. సో దట్స్ ఆల్ ఐ హ్యావ్ అండి. నాకైతే ఇట్స్ అ గుడ్ వన్ అనిపించింది. మరి మీకు ఈ మూవీ ఎలా అనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.